శుభకరుడైన సూర్యనారాయణ యొక్క జయంతిని సూర్య జయంతి లేదా రథసప్తమి పండుగగా మాఘమాస శుద్ధ సప్తమి నాడు జరుపుకుంటారు. ఈ సూర్య జయంతి రోజున సూర్యోదయ సమయమయందు ఆకాశములోని గ్రహ నక్షత్ర సన్నివేశం రథ ఆకారంలో ఉండటం చేత ఈ రోజుకి రథసప్తమి అని పేరు వచ్చినది. సూర్యుడు ఉదయించక ముందే లేచి నువ్వుల నూనె లేదా నేతితో దీపాన్ని వెలిగించి సూర్యదేవునికి ప్రార్థించి పక్కనే ఉన్న నదిలో ఆ దీపాన్ని వదలాలి. సూర్యుడికి జిల్లేడు ఆకులంటే చాలా ప్రీతి. అందువలన 7 జిల్లేడు ఆకులను తల మీద పెట్టుకొని రేగిపళ్ళు పోసిన నీళ్లతో తలస్నానం చెయ్యాలి. అలా చేయడం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ప్రాణశక్తి మన బ్రహ్మభాగంలోకి చేరి తర్వాత అక్కడ నుండి అది శరీరమంతా వ్యాపిస్తుంది. మకర రాశిలో ఉండగా వచ్చిన సప్తమి రోజున సూర్యకిరణాలు భూమిపై ఎక్కువగా పడతాయి. దీనిని మకరి అంటారు. దీనిని ఎదుర్కొనే శక్తి పైన చెప్పిన పూజా విధానాలు ఆచరించడం వలన మనకి లభిస్తుంది. స్త్రీలు ఈరోజు చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులను, చిక్కుడు కాయలతో వివిధ ఫలపుష్పాలను సేకరించి సంక్రాంతి గొబ్బెమ్మలు పిడకలుగా అయినవి తెచ్చి పాలదాలిక తులసికోట వద్ద అమర్చుకొని సూర్యునికి ఎదురుగా ఆవు పాలను పొంగించి పొంగలి చేయవలను. తదుపరి సూర్యనారాయణ స్వామిని షోడశో ఉపచార పూజ పూర్తి చేసి పొంగలిని చిక్కుడు ఆకులు యందు ఉంచి సూర్యదేవునికి ప్రసాదంగా నివేదించాలి. ఈ విధముగా సూర్య ఆరాధన చేయుట చేత ఆరోగ్యము, అష్టైశ్వర్యాలతో పాటు వంశవృద్ధి కూడా చేకూరుతుంది. రథసప్తమి నాడు సూర్యదేవుని స్తుతిస్తూ వ్రతం ఆచరించాలి. అలాగే వ్రతకథను చెప్పుకోవాలి. ఇప్పుడు పవిత్రమైన రథసప్తమి వ్రతకథను తెలుసుకుందాం. శ్రీకృష్ణుణ్ణి ధర్మరాజు ఇలా అడిగాడు. ఓ కేశవ, రథసప్తమి రోజున విధి విధానముగా జపహోమ తర్పణాలు చేసిన వారికి భూలోకంలో సామ్రాజ్యయోగం కలుగుతుందని నీవు చెప్పావు. అలాంటి సంఘటన ఏదైనా జరిగినదా అని అడిగారు. ధర్మరాజు ప్రశ్నకు వినయపూర్వకంగా శ్రీకృష్ణుడు ఇలా చెప్పారు. కాంబోజ దేశాన్ని ఏలే రాజుకి వృద్ధాప్యం వచ్చేసింది. అతనికి కొడుకులున్నారు గాని వాళ్ళందరూ కూడా తలో రకమైన వ్యాధితో బాధపడుతున్నారు. అందువలన వారిలో తన తర్వాత రాజయ్య వారెవరో నిర్ణయించలేక సతమతమవుతున్నాడు రాజు. అలా ఉండగా ఒకరోజు తన రాజ్యానికి వచ్చిన ఒక బ్రాహ్మణుణ్ణి సత్కరించి కుశల ప్రశ్నలు అడిగి తన కుమారుల గురించి చెప్పిరి. తనకేదైనా పరిష్కారం చెప్పమని ప్రాధేయపడ్డారు. దానితో బ్రాహ్మణుడు, ఓ మహారాజా, నీవు దుఃఖించకు. సర్వ పాపాలని నాశనం చేసేది, అన్ని రోగాలను హరించేసేది, ఇష్టకార్యాలను తీర్చేది, అష్ట ఐశ్వర్యాలను ఇచ్చే ఒక దివ్యమైన వ్రతం ఉంది. అదే రథసప్తమి వ్రతం. దీనిని స్త్రీ పురుషులందరూ కూడా ఆచరించవచ్చు. ఇప్పుడు నీ కుమారుల్లో యోగ్యుడైన వారెవరో చూసి అతనితో రథసప్తమి వ్రతము చేయిస్తే సరి. వెంటనే వ్యాధి నుంచి విమోచనం పొంది రాజకార్యాలలో పాల్గొంటాడు. అతనికే రాజాభిషేకం చేయించవచ్చు. తర్వాత తక్కిన పుత్రులతో కూడా రథసప్తమి వ్రతము చేయించవచ్చు. వాళ్ళు కూడా ఆరోగ్యవంతులవుతారని వివరంగా చెప్పాడు బ్రాహ్మణుడు. ఆ మాటలు విన్న రాజుగారు ఎంతగానో సంతోషించి రాజకుమారుల చేత రథసప్తమి వ్రతాన్ని చేయించారు. రాజపుత్రులందరూ ఆరోగ్యాన్ని పొందారు. ఈ పవిత్రమైన రథసప్తమి వ్రతకథను శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించెను. వ్రతం పూర్తయిన తర్వాత ఆ రథాన్ని తాంబూలంతో సహా బ్రాహ్మణునకు దానం చేయాలి. ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు.